మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్, అమెరికా వార్ మధ్యలో ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతున్న సమయంలో ఈ చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. దాదాపు 22 గంటల పాటు అమెరికా అండ్ ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. దీనికి మధ్యలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అంటే బ్రోకరైజ్ చేసింది. అయినా కూడా ఈ చర్చలు ఎక్కడా సఫలం కాలేదు. వెంటనే జేడీ వ్యాన్స్ ప్రతినిధుల బృందం అమెరికాకు తిరిగి వెళ్ళిపోయింది. తద్వారా భవిష్యత్తులో ఇరాన్‌పై మళ్ళీ ఈ యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచమంతా మళ్ళీ నష్టపోయే అవకాశం ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ చర్చలు ఎక్కడ విఫలమయ్యాయి? అమెరికా అండ్ ఇరాన్ మధ్య ఎందుకు సయోధ్య కుదరలేదు అనే అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ప్రస్తుతం ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూస్తూ ఉంటే ఏ ఒక్క దేశానికి సైతం ఆధిపత్యం అనేది లభించడం లేదు. మొదట యుద్ధాన్ని స్టార్ట్ చేసినప్పుడు అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్‌లోని అలీ ఖమేనీని వెంటనే హతమొందించాయి. తద్వారా ఈ హత్య ద్వారా ఈ యుద్ధం పూర్తిగా ఆగిపోతుంది అని అమెరికా భావించింది. కానీ ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దానికి పూర్తిగా రిటాలియేట్ చేస్తూ ఐఆర్జీసీ దళాలు అమెరికాను ఎక్కడికక్కడే తిప్పి కొడుతూనే వచ్చాయి. ఆ దేశానికి సంబంధించిన అత్యాధునిక యుద్ధ విమానాలను ఎక్కడికక్కడ కూల్చివేస్తూ వచ్చాయి. దీని ద్వారా అమెరికాకు భారీగానే నష్టం చేకూరింది. ఏకంగా 7 రోజుల యుద్ధానికే 1,00,000 కోట్ల పైమాటే అమెరికా ఖర్చు చేసుకుంది. 39 రోజుల పాటు సాగిన యుద్ధంలో 39 యుద్ధ విమానాలతో పాటు 21 రీపర్ డ్రోన్లను సైతం అమెరికా కోల్పోయింది. ఇవే కాదు, పెద్ద ఎత్తున పేట్రియాటిక్ మిసైళ్లతో పాటు చాలా వరకు తన ఆయుధాలను కోల్పోతూ వచ్చింది. తద్వారా అమెరికా ఈ యుద్ధంలో తమదే పై చేయి అవుతుంది అని భావిస్తూ మొదలుపెట్టిన ఈ యుద్ధం కాస్త ఇరాన్ అండ్ అమెరికా సమఉజ్జీలుగా ఉండే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. అందువల్లనే ఇరాన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఈ చర్చలు ఎప్పుడైనా ఒక యుద్ధానికి సంబంధించిన చర్చలు జరగాలి అంటే ఏ దేశమైనా కానీ వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 దేశాలు ఒక మెట్టు వెనక్కి తగ్గితే ఖచ్చితంగా చర్చలు అనేవి సఫలం అవుతాయి. కానీ ప్రస్తుతం అమెరికా ఎక్కడ వెనక్కి తగ్గడానికి అసలు సముఖత చూపడం లేదు. మరోవైపు ఇరాన్ కూడా ఈ యుద్ధంలో మేము ఖచ్చితంగా గెలుపొందుతున్నాం అనే భావనలో ఉంది. కాబట్టి అది కూడా అసలు వెనక్కి తగ్గడం లేదు. దీని ద్వారా ఈ 2 దేశాల మధ్య చర్చలు అనేవి సఫలం కావడం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇరాన్ చెబుతున్న కొన్ని పాయింట్స్ను చూస్తూ ఉంటే హర్ముజ్ జలసంధిపై తమ ఆధిపత్యం పూర్తిగా ఉంటుంది. ఈ జలసంధిని ఫ్రీగా వదిలేసే ప్రసక్తే లేదు అని ఇరాన్ మొదటి పాయింట్ను చెబుతూ ఉంది. హర్ముజ్ అంటే మనందరికీ తెలుసు, సౌదీ అరేబియా ఇలాంటి దేశాల నుంచి వచ్చే ముడి చమురు అంతా కూడా ఈ జలసంధి నుంచే వస్తుంది. కాబట్టి ఇది ప్రపంచానికి చాలా కీలకంగా మారింది. రీసెంట్గా యుద్ధం మొదలైన సమయంలో మన భారతదేశంలో గ్యాస్ ధరలు ఎంత విపరీతంగా పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు. బ్లాక్లో కొనాలన్నా కూడా ఎక్కడ గ్యాస్ దొరకని పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ హర్ముజ్ జలసంధిపై తమ ఆధిపత్యం అనేది ఉంటుంది అని ఇరాన్ చెబుతూ వస్తుంది. ఎందుకంటే ఈ జలసంధి ఇప్పటి వరకు చాలా ఖాళీగా, అంటే ప్రతి ఒక్కరూ దాని నుంచి ప్రయాణం చేసేందుకు వీలుగా ఇరాన్ వదిలిపెట్టింది. కానీ ఇప్పుడు అమెరికా తన మూర్ఖత్వంతో ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేయడం వల్లనే ఈ జలసంధిని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోము అని ఇరాన్ చెబుతోంది. దీన్ని అమెరికా అస్సలు ఒప్పుకోవడం లేదు. మరో పాయింట్ ఏమిటంటే ఇరాన్ తాము ఈ న్యూక్లియర్ వార్ హెడ్లను తయారు చేసుకోవడానికి ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాం. ఈ పరీక్షలను మేము ఎక్కడ ఆపే ప్రసక్తే లేదు అని ఇరాన్ చెబుతూ వస్తుంది. ఇది కూడా అమెరికాకు అస్సలు నచ్చడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు వస్తే ఖచ్చితంగా అమెరికా పవర్ అనేది మిడిల్ ఈస్ట్ పై పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఇరాన్కే ఆధిపత్యం వస్తుంది. కాబట్టి అప్పుడు ప్రపంచం అంతా ఇరాన్ చెప్పినట్లు వినాల్సి వస్తుంది. తద్వారా ప్రపంచంలో ఆర్డర్ మొత్తం మారిపోతుంది. అమెరికా ఆధిపత్యం అండ్ ఆ దేశపు అగ్రరాజ్య అహంకారం పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి అమెరికా ఎందుకు ఎక్కడ ఒప్పుకోవడం లేదు. కానీ ఇరాన్ మాత్రం మేము ఖచ్చితంగా అణ్వాయుధాలను తయారు చేసుకుంటామని చెప్పకనే చెబుతుంది. ఈ పాయింట్ ద్వారా కూడా ఈ 2 దేశాలు ఎక్కడ సయోధ్య కుదరడం లేదని చెప్పుకోవచ్చు. మరోవైపు మిడిల్ ఈస్ట్పై ఇప్పటి వరకు అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరాలు అక్కడక్కడ ఉన్నాయి. సౌదీ అరేబియా, ఖతార్ ఇలాంటి దేశాల్లో అమెరికా తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ఈ స్థావరాల ద్వారా మిడిల్ ఈస్ట్పై తన ఆధిపత్యాన్ని చూపించుకుంటూ వస్తుంది. సో ఈ స్థావరాలన్నిటినీ కూడా అమెరికా ఖాళీ చేసేయాలి. మిడిల్ ఈస్ట్లో ఎవరు కూడా తమ సైనికులను మోహరించడానికి వీల్లేదు అని ఇరాన్ చెబుతోంది. తద్వారా ఈ ప్రాంతం అంతా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని చూస్తుంది. ఇది కూడా అమెరికా అస్సలు అంగీకారం వ్యక్తం చేయడం లేదు. మరోవైపు అమెరికా ఇన్నాళ్ళు
తమ పెట్రోల్ ఉత్పత్తులపై విధించిన ఆంక్షలన్నిటినీ తొలగించేసేయాలి, తమపై అంతర్జాతీయ ఆంక్షలన్నిటినీ తొలగిస్తే తప్ప ఈ చర్చలు అనేవి సఫలం కావు అని ఇరాన్ ఇప్పుడు చెబుతూ వస్తుంది. కాబట్టి ఇందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదు. ఒకవేళ ఈ పాయింట్లకు కనుక అంగీకారం వ్యక్తం చేస్తే ఇరాన్ ఆధిపత్యాన్ని అమెరికా అంగీకరించినట్లే అవుతుంది. తద్వారా మిడిల్ ఈస్ట్పై ఆ దేశానికి ఉన్న ఆధిపత్యం పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య ఎక్కడ ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇప్పుడు ఇరాన్ పూర్తిగా తన పై చేయి ఉంది అనే విధంగా చెప్పుకుంటూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ యుద్ధం మరింత కొనసాగే అవకాశాలే ఉన్నాయి. రీసెంట్గా మన భారతదేశం ఇరాన్లో ఉన్న భారతీయులకు ఒక కీలకమైన అడ్వైజరీ జారీ చేసింది. మీరు వెంటనే ఆ దేశాన్ని వదిలి వచ్చేసేయండి, సొంత దేశానికి వచ్చినప్పుడు మాత్రమే మీరు సురక్షితంగా ఉంటారు, ఎంత వీలైతే అంత వీలుగా సరిహద్దులను దాటేసేయండి, మీకు ఏది దొరికితే దాన్ని పట్టుకుని వచ్చేసేయండి అని ఒక అడ్వైజరీ సైతం జారీ చేసింది. సరిగ్గా ఇరాన్ అండ్ అమెరికా మధ్య యుద్ధం మొదలయ్యే సమయంలో ఒక 2 రోజుల ముందుగానే 3వ ప్రమాద హెచ్చరిక సైతం జారీ చేసింది. సో వీటన్నిటిని చూస్తూ ఉంటే యుద్ధం మొదలవుతుంది అని అప్పట్లో భారతదేశం గ్రహించినందువల్లనే వీళ్ళందరినీ తిరిగి రమ్మని చెప్పింది. ఇప్పుడు కూడా అంటే ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇలాంటి అడ్వైజరీ జారీ చేసింది అంటే ఖచ్చితంగా మళ్ళీ యుద్ధం స్టార్ట్ కాబోతుంది అనే సంకేతాలే వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మరి ఈ యుద్ధం ఎటువైపునకు దారి తీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇప్పటికే ప్రపంచం ఈ యుద్ధం వల్ల చాలా నష్టపోయింది. మళ్ళీ కూడా ఈ హర్ముజ్ జలసంధిపై అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తాం, ఇకపై నుంచి అక్కడ అమెరికా నేవీ యాక్షన్ తీసుకుంటుంది, అక్కడ ఏ షిప్లు వెళ్ళాలి, ఏ షిప్లు ఆగిపోవాలి అనే విషయాన్ని అమెరికానే డిసైడ్ చేస్తుంది అనే విధంగా ట్రంప్ కీలక ప్రకటన చేశాడు. కాబట్టి ఖచ్చితంగా హర్ముజ్ కేంద్రంగా మళ్ళీ ప్రపంచం సఫర్ అయ్యే అవకాశం లేకపోలేదు అని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై భవిష్యత్తులో ఏం జరగనుంది అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.